ఏపీని పురుగు భయపెడుతూనే ఉంది. అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ స్క్రబ్ టైఫస్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో 6 స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. స్క్రబ్ టైఫస్ బాధితుల్లో 4 మహిళలు 2 పురుషులు ఉన్నారని చెప్పారు. 2 రోజుల క్రితం చికిత్స పొందుతున్న ఒకరి ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్ చేశామన్నారు సౌభాగ్యవాణి. ఏపీని పురుగు భయపెడుతూనే ఉంది. అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ స్క్రబ్ టైఫస్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో 6 స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. స్క్రబ్ టైఫస్ బాధితుల్లో 4 మహిళలు 2 పురుషులు ఉన్నారని చెప్పారు. 2 రోజుల క్రితం చికిత్స పొందుతున్న ఒకరి ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్ చేశామన్నారు సౌభాగ్యవాణి. ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ కేసులు అయితే ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. మరి దాన్ని కంట్రోల్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే ఈ యొక్క స్క్రబ్ టైఫస్ తో మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే 10 సార్లు వైద్య అధికారులతో అయితే సమావేశం నిర్వహించి దీనిపై చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధికి బారిన పడకుండా ప్రజలైతే అప్రమత్తంగా ఉండే విధంగా వైద్య అధికారులు కూడా సూచిస్తూ, అలాగే కలెక్టర్లు వీటి మీద కూడా ముందు హెరాస్మెంట్ ఇవ్వాలి అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ బారిన పడి కొంత మరణాలు సంభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పురుగు ఏదైతే ఉందో కనపడని విధంగా దోమ కన్నా చిన్నగా ఉండటం, ఆ యొక్క దోమ కొట్టడం వల్లనే ఈ యొక్క సబ్సెట్ అనే వ్యాధి వస్తున్నది అనేది ప్రధానంగా అది వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే దోమలు ఏదైతే మురికి నీరు ఉన్న వద్ద ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. పశువుల పాకాల దగ్గర ఇలా ఆల్రెడీ ఉన్న ఇంకిపోయిన వాటర్ ఏదైతే మురుగు కాలువల దగ్గర ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో మొత్తంగా మున్సిపల్ అధికారులు కానీ పంచాయతీల్లో ఏదైతే ఉండాలో అవన్నీ కూడా బ్లీచింగ్ ఇవన్నీ కొట్టి కూడా ముందు జాగ్రత్తలో వహించాలని చెప్పేసి మొత్తంగా అధికారులు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మరణాలు సంబంధించి తాజాగా గుంటూరు జిల్లా సంబంధించి తెనాలిలో అయితే 6 కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే 6 మరణించిన పరిస్థితి. దానికి సంబంధించి మరో ఇద్దరు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఇద్దరిలో ఒకరి పరిస్థితి పర్లేదన్నారు, ఇంకొకరికి ఐసీలో ఉన్నట్లుగా కూడా వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక గుంటూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి విజయనగరం, నెల్లూరు, తిరుపతి ఇలా మొత్తం చాలా వరకు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కేసులు నమోదైన పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి సగం జిల్లాల్లో సైతం కూడా మరణాలు సంభవించిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపై అయితే మరొకసారి చంద్రబాబు నాయుడు వైద్య అధికారులతో కూడా సంప్రదించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఏదైతే జిల్లా యంత్రాంగం ఏదైతే వైద్య అధికారులు కలెక్టర్లు జిల్లాల నుంచి కూడా కలెక్టర్ల ఆదేశాలు చేసినప్పటికీ కూడా ప్రజల అవేర్నెస్ కోసం కూడా పంచాయతీలకు సంబంధించి పల్లెటూరులో పంచాయతీ ఆఫీసుల గురించి కూడా చెప్పడం జరిగింది. పల్లెటూరుల నుంచి ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నట్లుగా ముందుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడే మురికి వాతావరణం, ఎందుకంటే గేదెలు ఇవన్నీ కూడా గొడ్లపాకలు లాంటివి ఉంటాయి. వాటి వల్లనే కొంచెం ఎక్కువగా ఈ యొక్క సబ్స్టెన్స్ వ్యాధికి బారిన పడుతున్న పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.